పనులే అయ్యా, నువ్వు చేసిన పనులే. 6 గ్యారెంటీల పేరు చెప్పుకొని గెలిచిన వాడి నువ్వు ఏయి. ఒంటరి మహిళకు 2500 ఇస్తాను. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం 1,00,000 రూపాయలు ఇస్తాను. నువ్వు కేసీఆర్ 1,00,000 ఇస్తా అంటే నేను తులం ఇస్తా ఎక్కన్నా. అయ్యా నీకు ఇచ్చేది హామీలు హామీలు నెరవేర్చిన హామీలు నువ్వు ఇచ్చిన మాట ఏది? యూరియా కొరత ఉన్నది తెలంగాణ. కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. ఒక్కసారి ఆటో డ్రైవర్కు పైసలు ఇచ్చి పంపిస్తే యూరియా సంచులు ఇంటికి వచ్చి పడేటి. నీ పరిపాలనలో ఎట్లున్నది? దోపిడీ రాజ్యం. చెప్పులు లైన్ పెట్టాలా, ఆధార్ కార్డ్ అన్న లైన్ పెట్టాలా, తువాల లైన్ పెట్టాలా. నీ పరిపాలన చూస్తే బాగలేదు. అర్థమైందా? నీ పరిపాలన బాగాలేదు. కొంచెం చూసి ఆలోచించి మాట్లాడు ఏదన్నా కానీ. ఒకటే నా మైకు పట్టినామంటే కుక్క మురిగినట్ల బూతులు మాట్లాడు. కానీ మంచి మాటలు రావా నీకు? రెడ్డిలకు ఉట్టలేను. కేసీఆర్ అంటే ఏందనుకో, కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ కూలిపోయింది. ఏడ కూలిపోయింది? మేడిగడ్డ కూలిపోయింది. చూసినావా? చూసి వచ్చినావా? ఇట్లా పారుతుంది కాళేశ్వరం ఎంతమంది బతుకుతుండ్రు? పేరమ్మూరు అదంతా ఎట్లా పారుతుంది? కాళేశ్వరం గేట్లు చూడు ఒకసారి పోయి. సుందిల్ల, కాళేశ్వరం, మేడిగడ్డ అవన్నీ ఎట్లా పారుతున్నాయి? నువ్వేమంట మాట్లాడుతున్నావు? కాళేశ్వరం కూలైపోయింది, మా వాళ్ళు చచ్చిపోయినరు అని మైకు పట్టంగానే కుక్క మొరిగినట్లు మొరుగుడు. హామీలు 6 గ్యారెంటీలు ఇస్తాని, ఉచిత కరెంటు ఇస్తాని, సిలిండరు 500 అన్నావు. కేసీఆర్ 400 అంటే నేను 500 ఇస్తా అంటే ఏది? 950 రూపాయలు తీసుకుంటారు సిలిండర్కు. అబద్ధపు హామీలు ఇవ్వద్దు. అబద్ధపు హామీలు ఇచ్చి పరిపాలన చేస్తా అనుకుంటున్నావు. అని ఇది ఒక్కటే 5 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇంకా 3 ఏళ్ళు అయితే నీది ఒడిసిపోయినట్లని. నువ్వు మళ్ళా రావు. నీకు ఇప్పుడు సర్పంచులల్లా, ఎంపీటీసీలల్లనే నీకు దెబ్బగా ఏర్పడుతుంది. ఏంటిది అన్నది నీ దెబ్బ చూడు. నువ్వు ఎంతమంది సీట్లు తెచ్చినావంటే చూడు, 0% అవుతుంది నీది. తెలుసా? కేసీఆర్ని దేవుడు లెక్క పొగుడుతున్నాడు. 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. రైతు బంధు ఇచ్చిండు, రైతు రుణమాఫీ చేయలేడు. రైతు రుణమాఫీ చేస్తా అన్నది అదొక్కటి చేయలేడు. మళ్ళా రైతు బంద్ వేసిండు. ఎంత కరోనా వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ జీతాలు ఎమ్మెల్యే ఎంపీలు ఆపి అన్న ఇచ్చిండా లేదా? కరోనాలో కూడా రైతు బంద్ వేసిండు. ఏసంగి పంట వస్తుందంటే రైతు దగ్గర పైసలు ఉండేటి తీసుకుపోయి, బాకీ లేకుండా ఒక సౌకర్య దగ్గరికి అప్పు లేకుండా పోయి తీసుకొచ్చి పెట్టిండ్రు. నీ పరిపాలన ఇదేనా? నీ అబద్ధ పరిపాలన చేసుడు. మైకు దొరకంగానే ఎటు కూడా నాకు మైకు దొరికింది, 10 ఏళ్ళ సీట్లా కూర్చున్నాను. కేసీఆర్ని ఎటు దొరుకుతాడు, కేటీఆర్ని ఎటు దొరుకుతాడు, హరీష్ రావుని ఎటు దొరుకుతాడు? నీకు తెలిసింటాను అనుకున్నావా? ఏమనుకున్నావు? నువ్వు ఎట్లా అనుకొని మాట్లాడుతున్నావు? కొంచెం గ్రహించుకో, బుద్ధి తెచ్చుకో. నీకు ఇప్పుడు సర్పంచ్లలోనే బుద్ధి చెప్తారు. తెలంగాణలో సర్పంచ్ సీట్లల్లో, ఎంపీటీ సీట్లలోనే నీకు బుద్ధి చెప్తారు, నీకు ధ్యానం చెప్తారు. నువ్వు అర్థం చేసుకొని మాట్లాడు. నీకు ఒక్క సీటు కూడా జిపాటి కూడా రాదు. తెలుసమైందా? సుందిల్ల కూలిపోయింది, ప్రాజెక్టు కాళేశ్వరం పోయింది, 100 కోట్ల కుంభకోణం జరిగింది. అవన్నీ ఏంది? రిజల్ట్ ఎటైపోయినాయి? అన్నీ తెల్లగోళ్ళు చెప్పింది కదా. నీ లెక్క కాదు. కేసీఆర్ అంటే ఏమనుకున్నావు? తెలంగాణ తెచ్చిండు సాగు నోట్లే తలబెట్టి. 14 ఏళ్ళు కొట్లాడి తెచ్చినోడు తెలంగాణ. నీతోని ఏమవుతుండే? నువ్వు అప్పుడు తెలంగాణ తెచ్చినప్పుడు చంద్రబాబుతోని తిరుగుతున్నావు. నీకు తెలంగాణ కూడా గురించి ఇవాళ జై తెలంగాణ అనవు, అసెంబ్లీలో కూడా అనవు, ఎడ సభలో కూడా అనవు. నువ్వు ఒక ముఖ్యమంత్రివా? ముఖ్యమంత్రి అంటే జై తెలంగాణ అని దానికి ఒక లెక్క ఉంటుంది. కేసీఆర్ చూడు, పదంకు జై తెలంగాణ. తన నోటి మీద రాసిందే పదం అది తెలంగాణ. అసుంటి మనిషిని నేను ఎన్నడూ చూడలేదు. కానీ నువ్వు ఈ పరిపాలనంత పాపం ఇవ్వలేదు. 500 సిలిండర్ అన్నావు, అది పోయింది. తులం బంగారం అన్నావు, అది పోయింది.
ఒంటరి మహిళలకు 2500 అన్నావు, అది పోయింది. కూలీ చేసుకునేటోళ్ళకి సంవత్సరానికి 12,000 అన్నావు, హామీలు అది పోయింది. నీతో అయింది ఏం చేసినావు? ఓన్లీ ఎలక్షన్లు వస్తున్నాయంటే 2 లక్షలు మాపొక 100 మందిలో 50 మందికి రుణమాఫీ చేసినావు. గదొక్కటి తప్ప ఏం చేయవు నువ్వు. నీ అళ్ళకెళ్ళి నీకే ఎన్ని పొట్టు పొడిచేటోళ్ళు పుట్టిండ్రు తెలుసా? కొంచెం తెలివితోని కొంచెం నేర్చుకొని మాట్లాడు. కేసీఆర్ బాగా పెద్దోడు, తెలంగాణకు తండ్రి అసుంటి బిడ్డ. ఆయన ఎసుంటోడు, ఆయన ఏమిటోడు అన్నది కాదు, ఆయన ఎట్లా నడిపించిండు పరిపాలన. ఏడ కూడా ఇది కొదవ లేదు, టైంకు టైం పని చేస్తుండే. నాసుంటి పేద రైతుకు వచ్చినాయి రైతు బంధు, నాసుంటి పేద రైతుకు కూడా 1,00,000 రూపాయలు వచ్చినాయి తెలుసా? నాసుంటి పేద రైతు కళ్యాణ లక్ష్యం వచ్చింది నా బిడ్డ లగ్గం చెప్తే. నీవు ఇవ్వరకుగా నీవు తులం బంగారం ఇస్తాను కానీ ఆ 1,00,000 రూపాయలు ఇచ్చుడు లేదు. 1,00,000కే మోపి చేసినావు. 4,000 పింఛన్ ఇస్తాను నువ్వు. కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా. 4,000 ఎటువైనాయి అర్థమైందా? 4,000 ఎటువైనాయి? నీకు ఇవ్వాలనిపిస్తుందా? కొంచెం నేర్చుకో, తెలివితోని మాట్లాడు. నాకు ఎటు కూడా ముఖ్యమంత్రి హోదా దొరికింది, సీటు దొరికింది అన్నట్లు కాదు. థ్యాంక్స్ వాట్సాప్ నువ్వు నీకు చెప్పినందుకు. తప్పైతే ఇంట్లో ఏమన్నా ఆలోచించి మాట్లాడు.